ఆ ఏకత్వములో ఏమన్నాడు? ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము, ఏక మనసు, ఏక తాత్పర్యం అన్నాడు. ఇప్పుడు అందరూ పొందిన ఆత్మ ఒకే ఆత్మ కదా. ఒకే ఆత్మ ద్వారా అన్యజనులు యూదులు ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. అది ఎక్కడ ఉంది చూడండి, అదే ఎపిసి పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి. 2:18. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాం. ఇప్పుడు యూదులకి అన్యజనులకి ఉన్న భేదాన్ని కొట్టేసి సమాధాన పరిచాడని రాయాడు పైన. అవునా? అందరినీ ఇట్లు సంధి చేయుచు అక్కడ ఉభయులను ఏకం చేశాడు. 12వ వచనంలో క్రీస్తు చూడండి, 13వ వచనం నుంచి చదువుదామే. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులు కదా. ఎవరికి దూరస్తులు, ఎవరికి సమీపస్తులు? క్రీస్తు రక్తం వలన. అన్యజనులు యూదులు అన్నమాట. అయితే చూడండి, క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, ఇంతకీ వాళ్ళకి అన్యజనులకి యూదులకు ఉన్న ద్వేషం ఏంటి అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఇంతకీ అడ్డుగా ఉన్నది ఏంటి యూదులకి అన్యజనులకి? ధర్మశాస్త్రం, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. దాన్ని ఎక్కడ కొట్టేశాడు? తన శరీరం అందు కొట్టేశాడు. ఈ విషయంలో అసలు క్రైస్తవులకి ఏకత్వం లేదు. ధర్మశాస్త్రము క్రీస్తు తన శరీరం ద్వారా కొట్టివేశాడు, శరీరమందు కొట్టివేశాడు. ఆయన శరీరమును తెర ద్వారా మనం ఎక్కడ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తున్నాము. అన్యజనులమైన మనకు కూడా ప్రవేశం దొరికింది. ఉభయులను ఏకం చేశాడు. మన ఉభయులము కూడా తండ్రి సన్నిధికి ఒక్క ఆత్మ ద్వారానే చేరగలుగుతున్నాం. అంటే ఇప్పుడు భేదం ఉందా? అన్యజనులకి యూదులకి ఎంతో భేదం ఉండి ఆ భేదాన్ని తొలగించేస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చి భేదాలు కల్పిస్తున్నారు. ఏ భేదం చెప్పండి? ఉన్నోడు లేనోడు భేదం ఫస్ట్. తర్వాత డబ్బులుంటే ఇంకా ఉన్నోడు కులం పట్టింపు ఉండదు. డబ్బు లేకపోతే కులం వచ్చేస్తుంది. డబ్బు ఉంటే ఏ కులమోడు అయినా పర్లేదు. అవునా కదా? కులానికి తక్కువ, డబ్బులు బాగా ఎక్కువ అనుకో, ఏమంటాడు? మా అమ్మాయిని ఇచ్చేస్తారు. ఎవరైనా ఇచ్చేస్తారు. ఆ కులం తక్కువ ఎందుకని అంటారా? అనరు. ప్రపంచంలో బాగా పేరు మోసినోడు, విమానాలు ఉన్నాయి, ఎవరు అమ్మాయిని అడిగినా, అగ్ర కులస్తులని ఎవరు అమ్మాయిని అడిగినా వాళ్ళు ఇస్తానంటారా? ఏమనంటారా? ఇచ్చేస్తానంటారు. ఇప్పుడు సీఎం అన్నాడు, సీఎం అయ్యాడు అనుకోండి, లోకంలో కూడా క్రైస్తవులోనే కాదు, సీఎం అయ్యాడు అనుకోండి, అప్పుడు కులం చూస్తారా? అందరూ సలాం కొడతారు. అవునా? వంగు నమస్కారాలు పెడతారా? ఎంత గొప్ప కులస్తుడైనా సరే సీఎం గారు వచ్చే వరకు బయట కూర్చోవలసిందేనా? అనుమతి ఇచ్చే వరకును రానెత్తారా పోలీసు వాళ్ళు దగ్గరికి? హాయ్ నేను రాజుని అని ఎవడన్నా వచ్చాడనుకోండి, రానెత్తారా? ఎవరినే రానోడు. ఆలోచించేయండి. అలాంటిది డబ్బు ఉంటే కులం పట్టింపు లేదు, డబ్బు లేకపోతే అన్ని పట్టింపులు వచ్చేసాయి. యూదులకి అన్యజనులకి ఎంత భేదం ఉన్నప్పుడు ఆ ద్వేషాన్ని క్రీస్తు శరీరం అందు కొట్టివేస్తే అందరినీ క్రీస్తు దేవునితో సమాధానపరుచుకుంటే ఏంటంట? భూలోకమందున్నవి, పరలోకమందున్నవి, కానా కనిపించేవి, కనిపించనివి అన్నిటినీ ఏం చేశాడు? తనతో సమాధానపరుచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టం అని చెప్పాడా లేదా? అది ఎక్కడుంది? కొలసి పత్రికలో, ఎఫ్సి పత్రికలో కూడా మనం 1వ అధ్యాయంలో మనం చూసాం. చూడండి, 1వ అధ్యాయంలో చూడండి, ఎఫ్సి పత్రికలో కూడా చూద్దాం. 10వ వచనం. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునే వాళ్ళని తనలో తానే నిర్ణయించుకున్నాడు. ఇలాంటి వాళ్ళని ఐడియాలు ఏమైనా అడిగాడేటి? ఒరు బాబు మీరు ఎక్కువ సిద్ధాంతాలు ఉంటే ఎక్కువ వ్యాప్తి చెందేది సువార్త అని చెప్పాడా? సాతాన్ని ఎడగొట్టాడు అనమాట. వీళ్ళందరూ సాతాను అనుసరులు ఎక్కువ మంది, అనేకులు దొంగ బోధకులు అనేకులు, తక్కువ మంది అనేకులు. అందుకని ప్రతి ఆత్మను నమ్మొద్దని చెప్పాడా చెప్పలేదా? అపోస్తులు చెప్పారా చెప్పలేదా? యేసు ప్రభు చెప్పారా చెప్పలేదా? దొంగ బోధకులు వస్తారని చెప్పారా లేదా? ఎవడను మిమ్మును మోసపరచ
నీయకండి. అనేకులు నా పేరుతోటే వస్తారు. ఎవరి పేరుతో వస్తారు? ఇంకో పేరుతో వస్తే ఎలాగే గుర్తుపెట్టేస్తారు కదా. అంటే ఎవడో క్రీస్తు పరిచారకుడో, ఎవడు క్రీస్తు బోధ చేస్తున్నాడు, ఎవడు దుర్బోధ చేస్తున్నాడో కూడా తెలుసుకోలేని, గుర్తుపట్టలేనంత కఠినంగా. ఇక్కడ కష్టతరమైంది ఒకటే, అసలు నిజంగా సేవకుడు ఎవరు తెలుసుకోవటం, అది ఒక్కటే కష్టం. ఇంక ఏది కష్టం కాదు భక్తిలో. ఈ మార్గము, ఇందులో ఉన్నదే జీవం. ఈ క్రీస్తు మార్గం నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. చాలా ఈజీ, అసలు ఏం అవసరం లేదు. ఇక్కడ వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, లేకపోతే పళ్ళు పలహారాలా, కాయలు పండ్లా, ఆకులు అలమలా, ఏం అవసరం లేదు. ఏం కావాలా దేవుడికి? మనమే కావాలి ఆయనకి, మనమే ఆయనకి కావాలి. మనం ఇచ్చేవేమో అవసరం లేదు, అన్నీ ఆయనవే. సమస్త సృష్టి ఆయనదైనప్పుడు సృష్టిలో ఏదైనా కావాలని దానికోసం ఎదురు చూస్తాడా? ఏదో దేవుడికి దిక్కులేక మనల్ని ఏదో అడుగుతున్నట్టు. ఎందుకు ఒక కుటుంబంలో తల్లి తండ్రిని అర్థం చేసుకుంటే దేవుడిని అర్థం చేసేసుకోవచ్చు. మీకేమైనా అర్థమైందా ఇప్పుడైనా? ఒక కుటుంబంలో తండ్రిని అర్థం చేసుకుంటే దేవుడి మనసు అర్థమవుద్ది. కనిపిస్తున్న తండ్రి మనసే అర్థం కాలేదు. తండ్రిగాను లేడు, బిడ్డలుగాను లేరు. అందుకని దేవుడు అర్థం కాకుండా పోయాడు. యేసుక్రీస్తుని, సంఘాన్ని గురించి అర్థం చేసుకుంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుస్తుంది. కనీసం తల్లిదండ్రులుగా ఆ తండ్రి ప్రేమ తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి, ఒక తండ్రి ఉంటాడు, ఎందుకు కష్టపడుతున్నాడు, ఎవరి కోసం కష్టపడుతున్నాడు అంటే, ఇప్పుడు తన శరీర సుఖం కోసం పిల్లాన్ని పెళ్లి చేసుకొని ఆ సుఖపడడంలో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కన్నాను కాదా అని చెప్పేసి పెంచి ప్రయోజకులను చేసి పెళ్లి చేస్తున్నాడా? ప్రేమ లేదంటారా? చెప్పండి, ప్రేమ లేదా? ఏంటి ఇప్పుడు వాళ్ళని పెంచి పెళ్లి చేస్తే ఈయనకి వచ్చేది ఏంటి? తలపోట్లు తప్ప ఇంకేమైనా వస్తాయా? ఏపీసీ 1:10 చదివాం కదా. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకును. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచిన ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యాలని జరిగిస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఆయన చిత్తం ఎరిగితే మనం ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు మనకు మేలు కలుగుట్టుగా ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడని మనం ఎరగాలి. ఎందుకంటే ఏమైనా జరిగిపోని ఫైనల్గా జరిగేది ఏంటి తెలుసా? ఆయన సంకల్పం. మనము ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి అలా జరుగుతుంది. ఫిలిప్పీ 2:12 కొనసాగించుడి అన్నాడు. మీ రక్షణ మీ సొంత రక్షణ. రక్షించేది దేవుడు కదా. సొంత రక్షణను కొనసాగించమంటాడు ఏంటి? ఎవరికి అర్థం కాలేదు ఈ మాట. దాటేసి వెళ్ళిపోతుంటారు పాస్టర్లు అందరూ భయముతోనూ వణుకుతోనూ. ఎప్పుడు 12వ వచనంలో మొదటి అన్నాడు, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు. అంటే ఏంటి? ఇప్పుడు పాస్టర్ గారు ఎదురకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు భక్తి మనుషుల ముందు చేస్తున్నారా, దేవుని ఎదురు చేస్తున్నారా? స్టార్టింగ్లో ఆలోచన చేసాం మనం, అన్నీ మనుషులకు కనపడాలనే. ఫ్లెక్సీలు ఎందుకు పెట్టుకుంటారో? మనుషులకు కనపడాలని. పాంప్లెట్ మీద ఫోటోలు ఎందుకు వేసుకుంటారో? మనుషులకు కనపడాలని. ఎవరు కనపడాలి? యేసుప్రభువా మనుషులా? సువార్త సభలు దేనికోసం? యేసుప్రభు ప్రకటించడానికా, వీళ్ళని ప్రకటించుకోవడానికా? మరి వీళ్ళే పొద్దున్న ప్రసంగం ఆయిందే, మధ్యాహ్నం ప్రసంగం ఆయిందే, రాత్రి ప్రసంగం ఆయిందే. ఆయనే 3 సార్లు చెప్పాలా. మిగిలిన వాళ్ళు బుడ్డ ప్రసంగాలు, చిన్నోళ్ళు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళకే వాక్యం వచ్చు కాబట్టి ఈయనే చెప్పాలి. మిగిలిన వాళ్ళు ఏం చెప్పకూడదు, వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళకి రోజుకి ఒకటే. లేకపోతే ముఖ్య ప్రసంగికుడు ఇది పెద్ద ఫోటో, ప్రసంగికుడు ఇది చిన్న ఫోటో. ఎక్కడ చూసినా భేదం, దురాలోచనలు. ఏంటంటే పోలేదు. అందుకే ఏకత్వం లేదు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత, దాన్ని కాపాడుకోవాలన్నాడు. అంటే మనం సమాధానంలో వెళ్తే అప్పుడు ఆత్మ ఐక్యతను కలిగిస్తాడు. సమాధానం పోతే ఐక్యత పోగొట్టేస్తున్నాం అన్నమాట. మనం పరిశుద్ధాత్ముడు ఐక్యపరుస్తున్నాడు. వాక్యంతో, విశ్వాసంతో, భక్తితో ఏం చేస్తున్నాడు? ఐక్యపరుస్తున్నాడు, ఏకం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ సమాధానాన్ని పోగొట్టేసుకుంటే భేదం వచ్చేస్తుంది, ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఏదో ఒక దిక్కుమాలది ఏదో ఒకటి వచ్చేది, ఏదో ఒకటి మధ్యలో దూరిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? ఐక్యత పోతుంది. ఐక్యత పోవడానికి మనుషులే కదా కారణం.
దేవుడేమో ఐక్యపరిచి ఏకం చేశాడు. మనుషులు ఏం చేస్తున్నారు? విడదీస్తున్నారు. ఏది విడదీస్తుందో నోటీస్ చేయాలి అంతే మనం. అసలు మనల్ని విడదీసింది ఎవరు? ఏది విడదీసింది? డబ్బు విడదీసిందా? కులం విడదీసిందా? మతం విడదీసిందా? లేకపోతే వ్యక్తులు విడదీశారా? ఆలోచన చేయాలొద్దా? కూర్చుని మాట్లాడుకొని మరలా ఆ సమాధానం అనే బంధాన్ని ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. సమాధానం పడాలి. సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సాధ్యమైనంత వరకు సమాధానంతో ఉండాలి. ఎందుకంటే అసలు కుమారులు అంటే ఎవరంటే ఫస్ట్ అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అసలు కుమారుడు అనబడాలి అంటేనే వాడు సమాధాన పరిచేవాడై ఉండాలి. సమాధాన పరిచేవాడు క్రీస్తుతోటి జత పనివాడు. దేవునితో సమాధాన పడండి అని మేము మిమ్మల్ని ఏమి చేస్తున్నాం? ఆయన తోటి పనివారమై మేము వేడుకుంటున్నాం మిమ్మల్ని. దేవునితో సమాధాన పడమని సమాధానం లేని వారికి ప్రకటించాల్సిన వీళ్ళే సమాధానం లేకుండా కొట్టుకుంటున్నారంటే మరి వీళ్ళకి సువార్త విషయంలో ఏకత్వం వచ్చిందా? రాలేదంటే ఇప్పుడు విరోధులు ఎవరప్పుడు సువార్తకే? ఎవరు భేదాలు తీసుకొస్తున్నారు? ఎవరు సమాధానం అనే బంధాన్ని దెబ్బతీస్తున్నారు? ఎవరు ఏక శరీరమైన సంఘాన్ని సిద్ధాంతాల పేరుతో ముక్కలు చేస్తున్నారో వాళ్ళే క్రీస్తు విరోధులు, క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వాళ్ళు. గుర్తించేయచ్చు ఎవరు తమ పేరు కోసం, తమ పాపులారిటీ కోసం ప్రయాసపడుతున్నారో. వాళ్ళ పెద్ద ఫోటో వేయిందని, ఇలా వేయండి అని, అలా వేయండి అని చెప్పేసి పోజులు ఇస్తూ మామూలుగా చూస్తాడు, ముఖం చూడలేము. ఇప్పుడు టై పెట్టేసి షూట్ వేసి మేకప్ చేసి అందమైన ఫోటో వేస్తారు దాని మీద. మామూలుగా అయినా చూడలేం. ఎందుకండి వాళ్ళ ఫోటో ఎందుకు? ఎవరికైనా దేనికోసం? ఫోటో వేయకపోతే రారంట, ముఖం చూసి వస్తారట. దేవుడు పరిశుద్ధాత్మని వాళ్ళకే ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోతే అనుకోవచ్చు. అవునా? సరిగ్గా గమనించండి, దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు అందరి హృదయాలను కూడా ఎరిగినవాడు. చెప్తున్నా నా హృదయం తెలుసు, వింటున్నా మీ హృదయం తెలుసు. ఆయనకు పక్షపాతం లేదు కదా. అందుకని పరిశుద్ధాత్మ వరం అందరికీ ఇచ్చాడు, ఇవ్వలేదా? అందరికీ ఇచ్చాడు. మరి అభిషేకం అందరికీ ఇచ్చాడు, ఇవ్వలేదా? అందరికీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు వాళ్ళకి సత్యవాక్యాన్ని ఏమన్నాడు? ప్రవచన వరం వాళ్ళకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రవచన వరం ఇచ్చాడు. ఇప్పుడు వాక్యం చెప్పే వాళ్ళకి ప్రవచన వరం ఇచ్చాడు కదా. అంత మాత్రం చేత మరి వాళ్ళు ఏది మాట్లాడితే అదే సత్యం అంటారా? ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి కదా. మరి వాళ్ళ స్వాధీనంలో ఉన్నారా? వాళ్ళు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నారంట. జీవింపు చేయవాడు ఆత్మ వలన జీవించాలంటాడు. మరి ఇక్కడ సొంత రక్షణ కొనసాగించని అంటాడు ఏంటి? మళ్ళా విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే కదా. మరి మనం కొనసాగించడం ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే విశ్వాసకర్త ఆయనే, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. మరి ఆయన మాటకు విధేయులైతేనే కదా, విధేయులకు పిల్లలుగా జీవిస్తేనే కదా. పిల్లలుగా విధేయులైతే ఆయన కొనసాగిస్తాడు ఆ బంధాన్ని. అవునా కదా? ఇప్పుడు చదవండి, అర్థమవుద్ది. కాగా ప్రియులారా, మీరు విధేయులకు పిల్లలై ఉన్న ప్రకారము అన్నట్టు. చూసారా? ఎప్పుడూ విధేయులుగా ఉండాలా? పిల్లలై ఉన్నారా? మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఇప్పుడు మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు అది అంటే ఇప్పుడు లేనప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? విధేయుల్లాగా పని చేసేస్తారు. పాస్టర్ గారు ఉండగా పని చేస్తారు. కొంతమంది చూడండి, పాస్టర్ గారు ఎదురుగుండా యాక్షన్ చేసేస్తారు, హడావిడి చేసేస్తారు. పాస్టర్ గారు లేకపోతే కాలు మీద కాలు వేసి కూర్చొని అది చెయ్యి, ఇది ఇలా చెయ్యి అంటారు. అవునా? హడావిడి చేస్తారు. అలాగే వీళ్ళ సంఘంలో కూడా వీళ్ళు ఎలాగున్నారంటే ఫిలిప్పీ సంఘంలో ఆ క్రమం దెబ్బతిందనమాట. వాళ్ళు విడిపోయారు. ఎలా అంటే ఇక్కడ 1వ అధ్యాయం చూడండి, 15వ వచనం చూడండి. కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేత, కొందరు మంచి బుద్ధి చేస్తాను క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తుని ప్రకటించే వారిలో కూడా ఎలాంటి విషయం? కలహ బుద్ధి అట, అసూయతో ప్రకటిస్తున్నారు. అంటే వాడికంటే నేను పెద్ద పాస్టర్ అయిపోవాలి, ఇతని కంటే మన దగ్గర ఎక్కువ మంది విశ్వాసులు ఉండాలి,
మన సభలకి లక్షలు కలిపి వచ్చేయాలా. లక్షల మంది వచ్చేస్తే ఏమంటారు, లక్షలాది కోట్ల రూపాయల కానుకలు వచ్చేయాలా, పెద్ద మందిరం కట్టేయాలా. ఆ సంఘాలన్నీ అంటే వ్యాపారాలు, ఆ వ్యాపారాలన్నీ మూతపడిపోవాలి. మనం పెద్ద మార్ట్ పెట్టేయాలి కదా. ఇప్పుడు పెద్ద మార్ట్లు పెట్టారు, రిలయన్స్ పెట్టారు, కొన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు డీమార్ట్ పెట్టారు, మరికొన్ని వ్యాపారాలు ఉండే. కొంతమంది బిజినెస్ తగ్గిందా లేదా, మళ్ళీ ఇంకో కొత్త ఒకటో రెండో అక్కడక్కడ సూపర్ బజార్లు వచ్చినాయా లేదా. వచ్చినప్పుడు మా చిన్న చిల్లర కిరాణా కొట్లు ఉంటాయి కదా, వాళ్ళకి బిజినెస్ ఉంటుందా, తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు ఈ పెద్ద చర్చలు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, కొత్త వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు రకరకాల ఆకర్షణీయ పథకాలు పెట్టి మా చర్చిలోకి వస్తే పుట్టినరోజు కేక్ ఇస్తాం, కోసుకోవడానికి సాకు ఇస్తాం, చచ్చిపోతే సమాధి పెట్టిస్తాం, సమాధికి స్థలం ఇస్తాం, అవునా, పెళ్ళికి మీ పెళ్ళి చేస్తాం మా చర్చిలో, కాకపోతే భోజనాలు మీరే పెట్టుకోవాలి. ఆ పెళ్ళికి భోజనాలు ఎందుకు పెట్టరు, మరి ఖర్చు ఎక్కువ కదా, ఎక్కువ మంది ఉంటారు చూసారా. ఇలాగనమాట, ఇలా రకరకాలు ఆదివారం భోజనాలు, ప్రతి ఆదివారం భోజనాలు, ప్రతి నెల మొదటి ఆదివారం భోజనాలు ఉంటాయి లేవా. తాగినోడే పెట్టుకుంటాడు తాళపోనని చెప్పేవారు సామెత. అలాగే భోజనాలు ఎవరు పెట్టుకున్నా పాస్టర్ గారు పెట్టుకుంటారు ఖర్చు. కానుకలన్నీ పాస్టర్ గారి బ్యాగ్లోకి, భోజనాల ఖర్చు అంతా విశ్వాసులు పెట్టుకోవాలి. దోపిడీ కాదంటారా. ఈ విధమైనటువంటి విధానంలో మనుషుల్ని తమ వైపు తిప్పుకొని వారే కనబడాలని యేసు ప్రభువునే కనపడకుండా చేసేస్తున్నారు ఫైనల్గా ప్రతి సందర్భంలో కూడా. అందుకనే మీ సొంత రక్షణ కొనసాగించండి అంటే ఎప్పుడూ విధేయులుగానే ఉండాలి. ఎల్లప్పుడూ విధేయులై ఉన్నారు, ప్రకారంగా ఉండండి. అదే సొంత రక్షణ కొనసాగించడం అంటే. సహవాసం మానకూడదు. ఏంటండి, మానకుండా రావటం, వాక్యం వినటమే మనం సొంత రక్షణ కొనసాగించడం అంటే. నాకు అర్థమైపోయింది, నాకు ఇంకా బోధ అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, రొట్టె విరుచుట అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు అంటే తప్పిపోరా. అందుకని ఇప్పుడు బాప్తీసం పొందిన వారు ఏం చేశారు, సంఘంలో చేర్చబడ్డారు కదా. వాళ్ళు దేంట్లో ఎడతెగకుండా ఉన్నారు, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉంటే సొంత రక్షణ కొనసాగించినట్టు. సహవాసం మానేస్తే, బోధ విడిచిపెడితే రక్షణ కొనసాగిస్తున్నట్ట కాదు. కాబట్టి ఈ పాస్టర్ గారు ఉన్నారు అంటే ఎక్కువ మంది వెళ్తారు, ఆ పాస్టర్ గారు లేరంటే వీళ్ళు రక్షణ ఏమైంది, విధేయతలో వదిలిపెట్టేశారంటే వీళ్ళు, అవునా కదా. అంటే వ్యక్తులను బట్టి సంఘమా, క్రీస్తుని బట్టి సంఘమా. అయితే విషయం ఏంటంటే, క్రీస్తు బోధ తెలియని వాళ్ళు బోధకులు అవడం వల్ల వచ్చిన ప్రమాదం అన్నమాట. ఎవడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఏ బోధన తేవాలన్నాడు, క్రీస్తు బోధన తేవాలి. తెచ్చినోడు ఏ బోధ తెచ్చాడో గుర్తించకపోతే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మొదటి కారణం అది. వాడితో మీరు చెప్పొద్దు, లేకపోతే మీరు విశ్వసించని వేరొక యేసుని ప్రకటించవచ్చు, లేకపోతే మీరు పొందని వేరొక ఆత్మను మీరు పొంది ఉండొచ్చు అన్నాడు కొరింథీ పత్రికలో. అప్పుడు మీరు వాడిని సహిస్తారు. మీరు ఎందుకు, ఆడు కూడా కొన్ని అద్భుతాలు చేస్తాడు, ఏదో చేస్తాడు నమ్మించడానికి, అప్పుడు సహించేస్తారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ, ముందేం చెప్పాడు, ఆ రోజు అవ్వమ్మ ఏదైనా తోటలో మోసపోయినట్టు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడేమో అపవాది, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు, అవునా కదా. అందుకని తెచ్చేవాడు ఏ బోధన తెస్తున్నాడో చూసుకోవాలా. తెచ్చినప్పుడు ఆడు దుర్బోధకుడు, యేసు ప్రభువుని మహింపరచట్లేదు, ఆడే కనబడాలనుకుంటున్నాడు, పోజులు ఇస్తున్నాడు అంటే ఏంటి, రకరకాల పోజుల్లో ఫోటోలు వేసుకుంటున్నాడు అంటేనే వాడు ఒక విగ్రహారాధన, వాడే విగ్రహం. నేను చెప్తున్నాను, మరి ఏ మాత్రం సందేహం లేదు. ఒక వ్యక్తి తన ఫోటో తన కనబడాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొదట్లో చూడండి తను కనపడాలనుకోడు, అప్పుడు యేసుప్రభు కనపడాలని, యేసుప్రభు ప్రకటించబడాలని, సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తే ప్రత్యక్షత అందరికీ కలగాలని, యేసుప్రభు మహిమ పొందాలని చెప్తాడు. చెప్తూ కొంతకాలం తర్వాత పాపులారిటీ వస్తుంది, పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది, నలుగురు పిలుస్తున్నారు. ఇప్పుడు ఏమాడాలి, పోజులతో ఫోటోలు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఏంటది, ఒక వ్యక్తి, ఒక పాస్టర్ చెడిపోయాడు, దేవుని నీతిలోంచి తప్పిపోయాడు, కృపలోంచి తొలగిపోయాడు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు, డబ్బు పెరిగేటప్పటికి కార్లు, వాహనాలు,
వచ్చేటప్పటికి జనం పెరిగేటప్పటికి, ఫాలోయింగ్ పెరిగేటప్పటికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పోజులు ఇస్తున్నాడు. పోజు ఇస్తున్నాడు అంటే ఎవరు కనబడుతున్నారు? ఇప్పుడు అది క్రీస్తుని అడ్డం పెట్టాడు. నా నామమున వస్తారన్నాడా? అడ్డం పెట్టాడు. ఎవరు కనబడ? వ్యక్తి కనబడుతున్నాడు. వాక్యము అనట్లేదు. ఈ జనాలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఒక సేవకుడిని పరిచయం చేశాను. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ సేవకుడితో ఏకమైపోయి నన్ను వదిలిపెట్టేసి అసలు ఇలాంటిది జరగవచ్చు అంటారా? అలాగే ఎందుకు జరుగుతుంది? అది వ్యక్తి పూజ. ఇప్పుడు ఈ వ్యక్తికి అతని విగ్రహం అయ్యాడు, ఆ వ్యక్తికి ఆ వ్యక్తే విగ్రహం అయిపోయాడు. ఇప్పుడు జనం పెరిగిన తర్వాత ఒకటి పోతే పోనే, అసలు ఏ ఒక్క వ్యక్తిని నిర్లక్ష్యం చేయకూడదని చెప్తాడు స్టార్టింగ్లో. అందరూ విలువైన వ్యక్తులే అంటాడు. అవునా? అప్పుడు ఎవరు లేరు కాబట్టి. మరి ఇప్పుడు ఒకటి పోతే ఏంటి? ఆడిపోతే ఇంకో 10 మంది, ఆడిపోతే ఇంకో 100 మంది. అవునా? దగ్గరున్న వాళ్ళని నమ్మించడానికి రకరకాల యాసాలన్నీ వేస్తాడనమాట. ఎక్కడ మళ్ళీ ఇటు వెళ్ళిపోతారో అటు వెళ్ళిపోతారో అని చెప్పేసి రోజు వాళ్ళని ఏం చేస్తాడంటే నాదే రైటు అని చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తర్వాత చదువుదాం చూడండి 13. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. అంటే మొత్తానికి దేవుడు సార్వభౌముడు కదా. దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారం కలిగినవాడు. అవునా? ఆయనకి తెలియదు ఏంటో లేదు. ఆయన కంటికి కనిపించిన సృష్టమేది లేదు. మనుషులందరి హృదయాలు, ఆత్మలు ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. ఆయన ఎరిగినవాడు. ఫైనల్గా ఆయన సంకల్పం నెరవేరుతుందా? దుష్టుని సంకల్పం నెరవేరుతుందా? కాబట్టి జరుగుతున్నవి ఏమైనా జరిగిపోయినాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు ఇదిగో యుగాంతం సమీపించిందని మీరు తెలుసుకోండి అన్నాడు తప్ప మీరు భయపడిపోండి, మీరు అలా చేయండి ఇలా చేయండి అనేమంటలా. ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఆయన సంకల్పమే నెరవేరుతుంది. ఇక్కడ మనము సంతోషించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు కోరుకోవచ్చు, తర్వాత ఏమన్నా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగజేయచ్చు. అంటే మీరు ఏదో చేయాలని ప్రయత్నం మీరు చేయొచ్చు, కానీ అన్యజనుల్లో జరగని ఆయన సంకల్పం, నెరవేరని ఆయన సంకల్పం మనలో నెరవేరుతుంది. చూడండి అక్కడ ఏమంటున్నాడు? తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. అంటే ఇప్పుడు దైవ సంకల్పం మనలో నెరవేరుతుంది అంటే ఆలోచించేయండి ఎంత గొప్ప విషయమో. ఇప్పుడు మన బంధువులు ఉన్నారు, వారిలో దైవ సంకల్పం నెరవేరట్లేదు. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి ఈ సంకల్పం విలువ ఏం తెలుసా? తెలియదు. ఇప్పుడు అది ఏమాత్రం ఎన్నిక లేని మనము, భేదలమైన మనము, ఏమీ లేని స్థితిలో ఉన్న మనము వాళ్ళ దృష్టిలో తెలివి తక్కువ వాళ్ళుగా, దద్దమ్మలాగా, ఒకవేళ డబ్బు లేని వాళ్ళలాగా, చాలా బీదల్లాగా కనపడవచ్చు. ఏదో బతికేస్తున్నామో, ఏదో చర్చికి వెళ్తున్నాడు, మతంలో మారిపోయాడు ఏదో అనుకోవచ్చు. కానీ వాళ్ళందరికీ తెలియని గొప్ప సీక్రెట్ అంటే దేవుని సంకల్పం మనలో నెరవేరటానికి ఆయన కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. అందుకే మనం చర్చికి వచ్చాం. ఎవరిలో నెరవేరుతుంది దైవ సంకల్పం? మనలో తన సంకల్పం నెరవేరటానికి ఆయన కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. అంటే ఈరోజు మనం చర్చికి రావడానికి ఈ విశ్వం అంతా, ఈ ప్రకృతి అంతా, లేకపోతే ఈ సేవకులు, లేకపోతే ఈ దేవదూతలు, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ అన్నిటినీ యేసుక్రీస్తులో సమాధానపరుచుకోవాలి అనుకుంటున్నప్పుడు ఆ సంకల్పములో మనం కూడా ఉన్నామంటే అవండి మన జీవితంలో ఆయన సంకల్పం నెరవేరుతుందంటే ఇది మామూలు చిన్న విషయమా? ఏమైనా అర్థమైంది మీకు? ఈ వాక్యం మామూలు విషయం కాదు ఇది. అప్పుడు అనాలి, ఏముంది నాయన, నాలో ఏం చూసో నీ సంకల్పం నాలో నెరవేరటం ఏంటి? గొప్ప తెలివైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొప్ప చదువుకున్న స్కాలర్స్ ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, జ్ఞానులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రధాన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరిలోనూ నెరవేరట్లేదు. అవునా? అది కొరింథీ పత్రిక మొదట్లో చెప్తాడు ఏమని? మీలో జ్ఞానులని, గొప్ప వంశం వారని ఎవరన్నా పిలువబడ్డారా? కాదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరుచుకున్నాడు. అవునా కదా? కనుక ఈరోజు మనం ఇలా వాక్యం వింటున్నామంటే దీనికి కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఎందుకు? తన సంకల్పం మన జీవితంలో నెరవేరటం. ఇది మామూలుగా చిన్న విషయమా? ఇది ఇప్పుడు మనం ధన్యులమా కాదా?
ఎంత ఆశీర్వాదమో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్ప ధన్యత. అందుకన్నాడు ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి అన్నాడు. అవునా? కృపా మహదైశ్వర్యాన్ని బట్టి. ఏంటిది? కృపా మహదైశ్వర్యం, మహిమైశ్వర్యం, సకల ఐశ్వర్యం అన్నాడు. సమస్త ఆశీర్వాదాలు. అవునా? ఇవన్నీ ఆయన సంకల్పం మనలో నెరవేరితే అటుకి మనం అందరికి అన్నిటికీ వారసులం, హక్కుదారులం, పిల్లలం. అసలు మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళలోనే ఆలోచన వస్తుంది, వాళ్ళలోనే మనం చేసేది తప్పే కదా, వీళ్ళు చెప్పేది రైటే కదా అని ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకు తీరాల్సిందే. కాబట్టి బుద్ధిహీనులతో వాదిస్తే ఏమి కుదరదండి. అందుకని ఏమన్నాడు చూడండి, తర్వాత మాట ఏమన్నాడు? 14, మీరు మూర్ఖమగు వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులాగాలి. చూసారా ఎలా ఉందో వాక్యం? ఎంత అద్భుతంగా ఉంది చూసారా? ఎక్కడున్నాం మనం? మూర్ఖమైన వక్ర జనం మధ్య ఉన్నాం. ఆ జనం మధ్య మరి ఎలా ఉండాలి మనం? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి. ఇవన్నీ ఎవరి మీద ఉన్నాయి ఇప్పుడు? క్రైస్తవులు పాస్టర్ల మీద లేవా? నిందలు లేవా? అనిందులు అన్నాడు, నిందలు లేవా? అపరాధాలు లేవా? కళంకాలు లేవా? అని చేత 2 పెళ్లి చేసుకున్నవాడు సేవకు పనిచేయడు. 2 పెళ్లి చేసుకున్న స్త్రీ కానీ 2 పెళ్లి చేసుకున్న పురుషుడు కానీ సేవకుడు పనిచేయడు. ఇప్పుడు అలాంటి వాళ్ళని నిలబెట్టి మీరు సేవ చేయండి అంటున్నారు. వీళ్ళు ఎంత భయంకరంగా ఆలోచించేయాలి ఒకసారి. దీనికి ఇదే మీకు ఆనవాలు. నేను ఇంకో ఆనవాలు చెప్తున్నాను. దొంగబోకను గుర్తించడానికి ఇదొక ఆనవాలు. ఈ మధ్య మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఒక సహోదరుడు 2వ పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న ఆమెకి 2వ పెళ్ళే. ఇప్పుడు వాళ్ళు సేవకులంట. ఇక్కడ ఉండగా దేవుడు నన్ను దర్శించాడని కౌరులు చెప్పాడు, నన్ను సేవకు పిలిచాడు అన్నాడు. ఇప్పుడు వాళ్ళని అభిషేకించేసి వాళ్ళని సేవకులకి ఎక్కడో పెట్టేయాలని చూస్తున్నారు. అంటే వీళ్ళకి నిజంగా దైవ సంకల్పం తెలుసా? మళ్ళీ చెప్తున్నా, మొదటి పెళ్ళి క్రైస్తవ పెళ్ళే, 2వ పెళ్ళి ఫస్ట్ పెళ్లిలాగా చేశారు క్రైస్తవ పెళ్ళి. చేసినప్పుడు వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, అతనికి సేవకుడు ఎవరో అని అంటే నన్ను తప్పించేసి ఇతనే నా తండ్రి ఆత్మీయంగా అని చెప్పడం కోసం మన దగ్గరికి 4 వారాలు మానిపించేసి వాళ్ళ దగ్గర రప్పించుకొని అందరికీ నేనే తండ్రిని అని వాక్యం చెప్పి, చూడండి ఇలా వాక్యాన్ని ఎలా మార్చేస్తారో చూడండి. నేనే అందరికీ తండ్రిని అని చెప్పి ఆ వ్యక్తికి పెళ్లి చేసి అప్పుడు ఈడు దొంగబోతకుడు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అర్థమైంది మీకు? ఈడు ఎలాంటి యుక్తిపరుడు, ఎలాంటి మోసగాడు, ఎలాగా మనుషుల్ని ఏమారుస్తున్నాడో, ఏ విధంగా 6 నెలలకి 3 నెలలకి మీటింగులు పెట్టేసి జనాల దగ్గర డబ్బులు ఎలా కొట్టేస్తున్నాడో, మొదట్లో ఎలా ఉండేవాడో, తర్వాత ఎలా మారిపోయాడో అన్న విషయం ఇప్పుడు లైవ్లో వెళ్తాను చూడండి. అప్పుడు ఆ పెళ్ళిళ్ళని బట్టి కనిపెట్టాను. అందుకని ఎవడైనా సరే ఎక్కడ దొరుకుతాడు? ఈ నిర్జీవ క్రియలు, ఈ పెళ్ళిళ్ళ దగ్గర, వీటి దగ్గర దొరుకుతాడు. ఎవడైనా డబ్బు దగ్గర దొరికిపోతాడు, స్త్రీల దగ్గర దొరికిపోతాడు, లేకపోతే ఇదిగో ఇలాంటి పెళ్ళిళ్ళు కార్యక్రమాల దగ్గర దొరికిపోతాడు. నేను ఒక మాట చెప్తున్నాను, పెళ్ళిళ్ళ దగ్గర పాస్టర్లు ఎక్కడ లేని నటన నటించేస్తారు, ఎక్కడ లేనటువంటి ముసుగేసేసుకుంటారు. ఏమి కనబడుతున్నా కూడా ఏం చెప్పరు, అవన్నీ ముందు చెప్పరు, పెళ్లి దగ్గర మాట్లాడరు. అసలు విశ్వాసలేని పిల్లలు పెళ్ళి ఎలా చేసుకోవాలి, అసలు వాళ్ళు నిశ్చితార్థం చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఇవేమి ముందు చెప్పరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటారు. చేసేసుకుని వీళ్ళని పిలిస్తే కాసేపు వాళ్ళు ఏం వాళ్ళ ప్రార్థనలు చేసేసి, అమ్మ నువ్వు ఇది ఇలా చేయకూడదు కదా, ఇది ఇలా చేయకూడదు కదా అని చెప్తారా? చెప్పరు. చెప్తే వాళ్ళు ఎక్కడ సంఘం మానేస్తారో, వాళ్ళు ఇచ్చే కానుకలు మానేస్తారని చెప్పేసి అక్కడ ఏదో వాళ్ళకి ఇష్టానికి వాళ్ళకి అనుగుణంగా అంత కార్యక్రమం నడిపించేసి తర్వాత దాని గురించి కూడా మాట్లాడకుండా వీళ్ళకి రావాల్సిన కానుకలు తీసుకొని వచ్చేస్తారు. వీళ్ళు నిజమైన సేవకులు అంటారు వీళ్ళే. అదే అనమాట. ఇలాంటివి గుర్తించండి. అంటే పెళ్లిలోనే పెళ్లి ప్రసంగం చేస్తారా? పెళ్లి గురించి సంఘంలో చెప్పకూడదా? మీటింగుల్లో చెప్పకూడదా? పెళ్లిలోనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తారా? వాళ్ళు ఏమో 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చి ఏమంటారు, అయ్యో భోజనం టైం అయిపోయింది, ఇంకా చాలామంది ఉన్నారు, నేను 5 నిమిషాలు చెప్పండి, మీరు 5 నిమిషాలు చెప్పండి, మీరు 5 నిమిషాలు చెప్పండి అంటారు. ఏం చెప్తారు 5 నిమిషాలు? దైవ సంకల్పం ఏమైనా తెలుస్తుందా వివాహంలో? ఇదే అనమాట. అంత వేషధారణే. గుర్తించారా? ఒకటి వాళ్ళు ఫోటో హైలైట్ చేసుకుంటారు. రెండవది ఈ పెళ్ళిళ్ళ దగ్గర యాసాలు వేస్తారు. ఈ పెళ్ళిళ్ళ దగ్గరే వీళ్ళు దొరికిపోతారు. వాళ్ళ పెళ్ళిలో వాళ్ళ దొరికిపోతారు, ఇతరుల పెళ్ళిళ్ళలోనే వాళ్ళు దొరికిపోతారు. ఇది గమనించండి. ఎప్పుడైనా యథార్థవంతుడైన రోషం కలిగిన సేవకుడు, మోమాటం లేనివాడు, విశ్వాస విషయంలో మోమాటం లేనివాడు, ఏమండి సత్యముకు సాక్షిగా నిలబడినటువంటి వాడు, సువార్త సత్యమును గుర్చిన బోధ ఎరిగినటువంటి వాడు, కృపను సత్యముకు గ్రహించినటువంటి వాడు మోమాటం లేనివాడుగా ఉంటాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఏది దాచుకోడు. మనుషుల మెప్పు, నేను మనుషుల మెప్పు కోరువాడినైతే ఎప్పటికి నీ క్రీస్తు దాసుడును కాకైపోతాను అంటాడు. ఇప్పుడు వీళ్ళు మనుషుల మెప్పు కోసం, మనుషుల చేత కొనియాడబడడం కోసం వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, యాసాలు వేస్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు క్రీస్తు దాసులు కాదు అని మనం గుర్తించాలన్నమాట. ఇది ఒక ఆనవాలు. మీకు అర్థమైందా? కాబట్టి పత్రికలు చదివితే ఎవడెలాంటాడో ఇట్టే కనిపెట్టవచ్చు.
కనుక పరిశుద్ధాత్ముడే మన యొక్క ఎవరు ప్రధానమైనటువంటి వాక్యోపదేశకుడు. కాబట్టి ఎవరు ఆయన కృపను గ్రహించినా, ఎవరు సమాధాన బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా వారిలో పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగించి వారిని నడిపిస్తాడు, కాపాడుతాడు, క్రమంగా నడిపిస్తాడు. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల మా దేవ, మీ గణనామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన, మరి యూదులకు రాయబడిన హెబ్రీ పత్రిక, అన్యజనులను ఉద్దేశించి రాయబడిన రోమా పత్రిక, అన్యజనులకు అనుగ్రహించబడిన కృప, ఇశ్రాయేలునకు అనుగ్రహించబడిన కృప, అందరము కృప చేతనే రక్షించబడ్డాం. అందరూ విశ్వాసం వల్లనే నీతిమంతులమయ్యాం. అందరూ నాయన మరి యేసుక్రీస్తునందు ఏకముగా కుమారులమయ్యాము, మీ ఇంటి వారమయ్యాము, ఏక పట్టణస్థులమయ్యాము, ఏక శరీరమయ్యాము, ఒక్క ఆత్మయందే మీ తండ్రికి, మీ సన్నిధికి చేరగలిగాం. పరమ తండ్రి, ఇటు కృపను మాకు దయచేసినందుకే స్తుతులు చెల్లించుకుంటూ నాయన, మరి మేము ఎల్లప్పుడూ విశ్వాస విషయంలో మామాటం లేని వారమై, ఎవరు వేషధారులో, ఎవరు క్రీస్తు బోధన తీసుకొస్తున్నారో నాయన, ఎవరు యథార్థవంతులో, ఎవరు నాయన మరి క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారో, భ్రమపరిచే ఆత్మ కలిగిన వారో గుర్తించుటకై సహాయం చేయండి తండ్రి. మేము ఈ యొక్క జనము మధ్యన నాయన సనుగులు సంశయాలని మానివేసి నా తండ్రి మరి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి నాయన మరి లోకమందు జ్యోతుల వలె మేము కనబడడానికై మీరు మాకు ఇస్తున్న లేఖనాలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా తండ్రి, మీరు అనుగ్రహించే ప్రతి వర్తమానంలో మా ప్రభువు మాత్రమే మహింపరచబడి, మా ప్రభువు మాత్రమే కనపడినట్లుగా మీరు అనుగ్రహిస్తున్నటువంటి సందేశాలను బట్టి స్తుతులు చెల్లించుకుంటూ, విన్న వాక్యాలు నాయన వారి హృదయాల్లో ఫలించి సత్యము అసత్యము నాయన నీతికి దుర్నీతికి ఉన్న తేడాను, వ్యత్యాసాన్ని వారు గమనించి నా తండ్రి మరి అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు ఎడతెగకు ఉంటూ తమ సొంత రక్షణను భయముతోనూ, వణుకుతోనూ, స్వస్థబుద్ధితోనూ కొనసాగించువారుగా వీళ్ళందరినీ బలపరచుమని మీకే మహిమాఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేరుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సహాయము సకల పరిశుద్ధులందరితో పాటు మనకును ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్. వందనాలు అందరికీ.